ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆక్యుపేషన్ రెయిన్ ఫాల్ కాన్సెప్ట్ సింపుల్. ఏం లేదు, భూమి మీదకి ఏలియన్స్ వచ్చేసాయి. కాకపోతే వాళ్ళ పుట్టిల్లు అయినటువంటి అమెరికాకి రాలా ఈసారి. పాపం ఏలియన్స్ దారి తప్పు ఎక్కడికైనా వెళ్ళాయంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాయంటే ఈసారి. మనుషులు అన్నాక అలా చేస్తుంటే బోగి కొడతా ఉంటది. ఏలియన్స్ ఏమైనా తిమ్మేసి వచ్చిన వాళ్ళకి కూడా బోగి కొడతాయి. ఎంతసేపు అలా అమెరికాలో పడి తిరుగుతా ఉంటది. ఎప్పుడు వాళ్ళ దేశాలకే పోతారు. అందుకే ఇప్పుడు కొంచెం చేంజ్ గా ఉంటది అని చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళేది. అయితే ఈ ఏలియన్స్ బాధ ఏంటంటే వీళ్ళకి మనకంటే దోలు ఎక్కువ అంట. మామూలుగా యూనివర్స్ లో మనుషుల కంటే దోలు ఎక్కువ జీవి ఉండదు అని మనం అనుకుంటున్నాం. బట్ వీడేం చూపిస్తున్నాడు, మనం చాలా బెస్ట్ అంట. ఇప్పుడు ఈ ఏలియన్స్ వస్తున్నాయే, వీళ్ళతో పోతే చాలా బెస్ట్ అంట. వీళ్ళు అసలు లిటరల్లీ దద్దోజనం దగులుబాజీ బ్యాచ్ అంట. మామూలుగా అయితే వీళ్ళకంటూ వీళ్ళ ప్లానెట్ వీళ్ళకి ఉండేది. దాన్ని తవ్వేసి నవ్వులేసి గోకేసి గీకేసి గజ్జి చేసి నుజ్జు చేసి వదిలేసేది. ఇప్పుడైతే ఎదల దగ్గర ఆ ప్లానెట్ అయితే పేరుకు చెప్పుకోవడానికి ఉంది కానీ ఎక్కువసేపు బతకలేకపోతున్నాడు. అదంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, దగ్గరలో భూమి కనిపించింది. మనుషులందరినీ చంపబడేసి ఆ మనుషులు చచ్చిపోతే హ్యాపీగా ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు. ఏలియన్స్ ఈ ప్లాన్ వేసుకుని 2 ఏళ్ల క్రితం భూమి మీదకి అటాక్ వచ్చేదన్నమాట. ఈ అటాక్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అప్పటి నుంచి. వాళ్ళే పెద్ద టెక్నాలజీస్ ఉండొచ్చండి, కానీ మనకు ఉండేదేదో మన దగ్గర ఉంది కదా. మన మనుషులంతా ఫైట్ బ్యాక్ చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏలియన్స్ ఇలా వచ్చేటప్పటికే 2 ఏళ్ళు అయిపోయిందంట. ప్రెసెంట్ భూమి మీద సిచ్యువేషన్ ఏంటా అంటే 2 ఏళ్ల క్రితం వచ్చారు కదా, కొత్త ఆయుధాలు తయారు చేస్తా, అడ్వాన్స్డ్ వాటితో అటాక్ చేస్తాం. మనం కూడా గట్టిగానే ఫైట్ ఇస్తున్నాం. అయితే ఆస్ట్రేలియాలో చాలా వరకు భూమి అంతా ఆక్రమించేసి మనుషులందరూ చంపేసి కొంతమంది మనుషులు ఖైదీలా పెట్టుకుని ఏదేదో చేస్తున్నారు. ప్రపంచం అంతా ఇది ఎక్కువగా జరుగుతున్నాయి. బట్ ఆస్ట్రేలియా వల్ల చాలా స్ట్రాంగ్ గా ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడే గట్టిగా ఏలియన్స్ ఎదుర్కొంటున్నారంట. ఈ 2 ఏళ్ళలో ఏమైనా చెప్పాను కదా ఆల్రెడీ, దోలకాలు మనకంటే ఎక్కువ దోలని. ఏలియన్స్ ఇటు పక్క ఫైట్ చేస్తున్నారు, ఇంకో పక్క ఏలియన్ పాలెం గ్రహం నుంచి వాళ్ళు వచ్చారు కదా. కొంతమంది ఏలియన్స్ కి వాళ్ళ రాజకీయ నాయకుడు నచ్చలేదు. ఆపోజిట్ పార్టీ ఒక పెట్టుకుని చాలా మంది ఆ ఏలియన్స్ వదిలేసి మనుషుల్లో జాయిన్ అయిపోయి మనుషులకు హెల్ప్ చేస్తూ భూమి మీద దిగుతున్నారు. ఎందుకు అంటే ఏలియన్స్ జాతిని అర్థం చేసేయడానికి. అర్థం కాదని టైం పట్టొచ్చు, బట్ ఇప్పుడు సర్లేండి, ఇప్పుడు టైం తీసుకొని అర్థం చేసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఏలియన్సే, చాలా ఏలియన్స్ లిటరల్లీ మనుషుల దగ్గరికి వచ్చి చెప్తున్నాను, అసలు మా లీడర్ ఉంటాడు, వాడు మా మీద దౌర్జన్యం చేస్తాం, మేము ఒప్పుకుంటాం, కానీ వాడు మొహం అసలు చూడలేకపోతున్నాం. వాడు చాలా దరిద్రంగా ఉంటాడు. లిటరల్లీ మొహం మీద ఫైల్స్ వచ్చినలా ఉంటాడు. సో మా గ్రహంలో ఉన్న అందగాళ్ళంతా కలిసి వాడు కింద మేము బతకలేం కాబట్టి మీ మనుషులతో పాటు కలిసి బతుకుతాం డిసైడ్ అయ్యాం. మీ మొహాలు మాకంటే దరిద్రంగా ఉంటాయి, కానీ బట్ స్టిల్ ఆ ఏలియన్ పాలన నుంచి చాలా మంది సైనికులు వస్తున్నారు, వాళ్ళని ఎదిరించడానికి మీకు హెల్ప్ చేస్తాం అని ఎంతో మంది ఏలియన్స్ మనుషులతో పాటు కలిసి ఉంటున్నారంట. వీళ్ళందరూ అసలు భూమి మీదకి వచ్చే ముందే రాకముందు నుంచే ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చేసారంట, భూమి మీద జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఈ ఏలియన్స్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఏంటా అని అనిపిస్తుంది. బట్ వాళ్ళే మేము ఆల్రెడీ మనుషులతో పాటు బతుకుందాం కాబట్టి నేర్చుకొచ్చేసామని చెప్పి మొహమ్మద్ చెప్పేస్తాడు. కట్ చేస్తే ప్రజెంట్ అయితే సిడ్నీ ఆస్ట్రేలియా ఉంది కదా, ఏలియన్స్ అందరూ బాంబుల మీద బాంబులు తెగేస్తున్నారు. ఇటు చూస్తే మనుషులు కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలు తీసుకొని ఏలియన్స్ తుపాకులు తన్నుకోవడాలు, ఆకాశంలో కూడా మనుషులు ప్లేన్లు నడుపుతున్నారు, అదే ఫైటర్ జెట్లు నడుపుతున్నారు, వాళ్ళ జెట్లు యాడ్ చూస్తున్నా అంతా ఇదే వాళ్ళ ఏలియన్సే కొంచెం డామినేటింగ్ గా ఉన్నారంటలేండి. ఇప్పుడు కింద మనం మ్యాట్ గా టీము, అంటే మ్యాట్ మనిషిలేండి, మ్యాట్ గా టీము ఒక ఏలియన్ షిప్ లోపలికి వెళ్దామని ప్లాన్ వేసి కింద అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నుంచి పోతా ఉంటది. ఇది సీక్రెట్ అనమాట. స్పేస్ షిప్ లోపలికి వెళ్ళడానికి సీక్రెట్ ప్లేస్. ఇలా ఎట్ట తెలుసు అంటే ఇదిగో ఇతను అంటే ఏలియన్స్ అందరిలోనూ అందగాడు, మెయిన్ అందగాడు అంట. ఏలియన్ పాలనలో మిస్టర్ ఏలియన్ అంట. ఇట బావచ్చు అని చెప్పుంటాడు. ఇన్ఫర్మేషన్ తీసుకొని షిప్ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అలా లోపలికి వెళ్తున్నారు, ఏదో చేస్తానని తెలిసే లోపే మిలిటరీ వాళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు మిగతా ఏలియన్ ని డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. ఆకాశంలో వాళ్ళ స్పేస్ షిప్ లో మన స్పేస్ షిప్ లో తెగ తన్నుకుంటా ఉంటాయి. మనం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది ఏలియన్స్ ఆల్రెడీ సూటు బూట్లు వేసుకొని తన్నుకుంటా ఉంటారు. ఈడు అలా పైకి రాగానే ఈడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏలియన్స్ అందరూ కలిసి మళ్ళీ తుక్కు కింద నలిపినట్టు నలిపేస్తారు అనుకుంటే ఆ ఏలియన్స్ లో సగం మంది ఉన్నదే వాళ్ళు మిగతా సగం ఏలియన్స్ చంపేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన బ్యాచ్ లో కొన్ని ఏలియన్స్ ఇంకో కొన్ని ఏలియన్స్ చంపేశాయి. ఏదో భూమి మీద అడుగు పెట్టగానే వెన్నుపోటు ఎలా పడవాలో ఫస్ట్ అది నేర్చేసుకున్నట్టున్నారు. ఏలియన్స్ అందరికి దంటించేసినట్టున్నారు మనోళ్ళు. మ్యాట్ గాడు వెంటనే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే అక్కడ చాలా మనుషుల్ని వాళ్ళు పట్టుకో ఉన్నారు ఏలియన్స్. వాళ్ళందరినీ ఎందులో పడేసి ఉంటే వాళ్ళందరినీ అక్కడి నుంచి విడిపించేసి తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. అలా పోతూ ఉంటే అక్కడే కొంతమంది ఏలియన్ పిల్లలు, చిన్న మామూలు ఏలియన్స్ కూడా ఉంటాడు. మనోడైతే ఇప్పుడు వీళ్ళని చంపడు అని చూపిస్తాడు. ఎందుకంటే వీడి లోపల మానవత్వం ఇంకా దాగి ఉంది. మామూలుగా లేదు, కుప్పలు తెప్పలుగా మానవత్వం దాగి ఉంది. అందుకే చంపలేదు అని ఏదో మనకి చూపించడానికి చేసాడు మ్యాట్ గాడు. ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు కాపాడాలి కదా మనుషుల్ని, వాళ్ళు కాపాడేసి వెళ్ళిపోవాలి. బట్ వాడు వెళ్ళకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటదేమో అని చెప్పి ఆడాడు చూస్తా ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఏలియన్ వచ్చింది. సూటు బుట్టు మామూలుగా ఉండదు. వాడిని అందరు ఈ సినిమాలో నల్ల గ్రహాంతరవాసి కప్ప అని పిలుస్తారు. అంటే ఒరిజినల్ గా వాడి నేమ్ కాలు కమాండర్ బ్లాక్ ఫ్రాగ్ అని ఏదో ఉందిలేండి. అందుకే అందరూ ముద్దుగా నల్ల గ్రహాంతర కప్ప అని పిలుచుకుంటారు. ఈ నల్ల కప్పగాడు మామూలు స్ట్రాంగ్ కాదు. అందరూ తెగ ట్రై చేస్తుంటారు వాడిని ఆపడానికి. అసలు ఎన్ని తుపాకులు ఎన్ని గుళ్ళు తగాల్సిన అసలు వాడికి ఏం కావట్లేదు, ఎవడు ఆపలేకపోతున్నాడు. అప్పుడే మ్యాట్ గా టీమ్ లో ఒకడు వాడి హెల్మెట్ కింద బొక్క ఒకటి ఉందని చూశాడు. పరిగెత్తుకుంటూ పోయి వాడు నల్ల కప్పగా ఇప్పుడు ఏం పీకుతావు నేను చూస్తాను అని ఒక బాంబు తీసి డైరెక్ట్ గా వాడి హెల్మెట్ బొక్కలో పెట్టేస్తాడు. వాడు ఇప్పుడు ఆ సూట్ వేసుకుని ఆ చేతులు ముందుకు కదలడమే చాలా కష్టం. వెనక్కి ఎడగలిద్ది వాడు వల్ల కాదు. గ్యాప్ లో తీలేకపోతాడు. వెంటనే ఢమాలను వెళ్ళిపోద్ది.
మ్యాట్ గాడు ఆ నల్ల కప్పగాడు హెల్మెట్ ఓడబీక్కొని తీసుకుపోతుంటాడు. ఓపెన్ చేసాక ఇంకా వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మనుషులు అక్కడ ఎవరు లేదని తెలియగానే ఎయిర్ కమాండో వాళ్ళు గుళ్ళు అక్కడ వేసేసి కింద ఏలియన్స్ అందరినీ ఒక్క బాబులో డడేలు లేపేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు ఇంకొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎమిలియా అక్కయ్య, ఇతను అక్కయ్య వాళ్ళ డాడీ అనుకుంటా, అంటే చిన్నప్పటి నుంచి పెంచాడులేండి. ఇతను ఒక కమాండర్ హెడ్ అంట. వీళ్ళిద్దరికి బాగా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆల్ ఇండియా అందగాడు ఈ ఏలియన్ గాడు అనమాట. ఈ ఏలియన్ వీళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, క్లోజ్, చాలా క్లోజ్. వీళ్ళు అంత ముందు అటాక్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి మనుషులు ఏమైనా మిగిలి ఉన్నారేమో వాళ్ళకి కాపాడదాం తిరుగుతా ఉంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు ఉన్నారు కదా, అక్కయ్య వాళ్ళ నాన్న ఏలియన్ గాడు. వీళ్ళు అసలు మానవతా దోత్పాదంతో పుట్టిన వాళ్ళు అన్నట్టు చూపిస్తా ఉంటది. అంటే వీళ్ళు యాక్చువల్లీ మానవ జాతిని కాపాడడానికి పుట్టలేదు, వీళ్ళు మానవత్వాన్ని కాపాడడానికే పుట్టారు. సినిమా మొత్తం ఇదే ఉంటది, వీళ్ళు మనుషుల్ని కాపాడదాం భూమిని కాపాడదాం ఉండదు, మానవత్వం కాపాడాలి అంతే. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటావు అంటే తెలుస్తుందిలేండి. ఇలా వీళ్ళు వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప వీళ్ళ దగ్గర పాపం బిక్కుమంటూ వస్తూ ఉంటది. వీళ్ళ దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి అంటది. వీళ్ళు నేను మిమ్మల్ని కాపాడడానికి కదా వచ్చిందని చెప్పి అలా వెళ్తూ ఉంటే అప్పుడే ఏలియన్ గడ పోయి ఆ అమ్మాయి యొక్క హెడ్ బ్యాండ్ ఉంటే అది తీసి పగలగొట్టేస్తాడు. అప్పుడే అక్క గొట్ల కోపం కూడా ఎందుకు పాపం అమ్మాయి హెడ్ బ్యాండ్ పెట్టుకుంటే అది పగలగొట్టేసేమైందంటే అప్పుడేడు అది బ్యాండ్ కాదు ఏలియన్స్ అమ్మాయిని కొనేసారు. ఇది కొనేసి ఈ విధంగా హెడ్ బ్యాండ్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని మిలిటరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడిక్కడికి వెళ్ళి చూడమని చెప్పి పెట్టేది. అలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు పంపిస్తా ఉంటే ఈ అమ్మాయికి ఫుడ్ బెడ్ ఇస్తామని ప్రమాణం చేశారు. అంటే ఎట్లాంటివి పెట్టుకొని మొత్తం తిరుగుతా ఉంటారంట మనుషులు. లేకపోతే ఏలియన్సే వచ్చి మనుషులకి హెల్ప్ చేస్తాం అనుకుంటున్నారండి. మనుషుల దగ్గర వీళ్ళు నేర్చుకుంది, మనుషులు పోయి ఏలియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎవరు దక్కడానికి రెడీగా లేదు ఇక్కడ. ఇప్పుడు అలా వీళ్ళు పోతా ఉంటే అప్పుడే మనం ఇక్కడ ఒక గొర్రె బ్యాచ్ ని చూస్తాం. అంటే వీళ్ళు ఏలియన్సే. ఎవరు వీళ్ళంతా అంటే వీళ్ళు బేసికలీ ఏలియన్ పెద్దలు, ఆపోజిట్ టీం పెద్దలండి. మెయిన్ ఏలియన్ పొలిటికల్ పార్టీ పెద్దలు వేరే ఉన్నారు, వీళ్ళైతే ఆపోజిట్ టీం వాళ్ళు. వీళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ మెయిన్ ఏలియన్స్ పెద్దలు ఉన్నది, ఆ పెద్దలందరూ కలిసి డిసైడ్ అయ్యారంట. ఏంటంటే కొంతమంది ఇందాక నల్లగా అంతర్వాసి కప్పగాడని చెప్పిలా అట్టంటే ఒక కప్ప బ్యాచ్ ని చాలా మంది ఇప్పుడు భూమి మీద పంపించబోతాంట. వాళ్ళు మెయిన్ టీం కాదంట, అంటే చాలా మెయిన్ టీం అంట. వాళ్ళు బేసికలీ చాలా దరిద్రంగా ఉంటారు, వాళ్ళు భూమి మీద పంపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు రెయిన్ ఫాల్ కోసం వస్తున్నారు. రెయిన్ ఫాల్ అనే పదాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంత మెయిన్ గా చెప్తా ఉంటాడంటే ఇప్పుడు ఆ నల్లగా అంత కప్ప వాళ్ళు భూమి మీదకి వస్తున్నారు, పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తున్నారు. ఎట్లా చెప్పట్లా వాళ్ళు రెయిన్ ఫాల్, నల్లగా అంత కప్పగాళ్ళు ఉన్నారు కదా రెయిన్ ఫాల్, వాళ్ళు భూమి మీదకి వచ్చి రెయిన్ ఫాల్ అని ఎట్లా చెప్తా ఉన్నాడు. అక్కయ్య బుర్రకాని చక్క అయిపోయిందంట. రెయిన్ ఫాల్ అంటున్నావేంది, ఇప్పుడు అసలు వర్షం ఆడించబడింది, పొగలో అసలు పొగ అయిపోయింది, వర్షం కూడా కనిపిదేమో అంటే వాడేమో రెయిన్ ఫాల్ అని చెప్పాను కదా. రెయిన్ ఫాల్ అంటే వర్షం పడిద్దని కాదు, అదొక సీక్రెట్ కోడ్ రెయిన్ ఫాల్. దాన్ని మీరు డీకోడ్ చేయాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు రెయిన్ ఫాల్ అని చెప్పి పంపించేస్తాడు. దీని తర్వాత సిడ్నీ రాజధాని ఉంటుందా, దాని కింద మనుషులంతా హెడ్ క్వార్టర్స్ లా కట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు మ్యాట్ గాడు నల్లగా అంత కప్పగాడి హెల్మెట్ పేక్కొచ్చిలా హెల్మెట్ తీసుకుని వస్తూ ఉంటే ఆల్ ఇండియా ఏలియన్ అందగాడు ఉన్నాడు కదా ఒక అతను అక్కయ్య ఫ్రెండ్, అలా వచ్చి ఆ ఏలియన్ అదే హెల్మెట్ వల్ల చూద్దామని వస్తా ఉంటే వీడు చూడండి, వీడు అస్సలు చూడండి ఇట్లా. ఎందుకంటే వావ్ యాక్షన్. వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్యోన్యంగా ఉంటాదని బెస్ట్ ఫ్రెండ్స్ తిట్టుకుంటూ కొట్టుకుంటూ గోల్ చేసి ఆ తర్వాత చూడనిస్తాడు. ఇప్పుడైతే వీళ్ళందరూ మెయిన్ కమాండర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టి చెప్పుకుంటా ఉంటారు. అమెరికా వాళ్ళు ఉన్నది వాళ్ళ పాపం చాలా కష్టాలు పడ్డారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు ఎన్నో ఆయుధాలు తయారు చేశారు కానీ ఏలియన్స్ అందరూ వాళ్ళు తుక్కు కింద తొక్కి వాళ్ళ ఆయుధాలన్నీ లాక్కున్నారంట. అమెరికా సైడ్ యుద్ధం మొత్తం ఓడిపోయిందంట. అమెరికా నాశనం అయిపోయిందంట. అంత పెద్ద అమెరికా ఎట్ట నాశనం అయిపోయిందో అంటే ప్రతిసారి వాళ్ళ సినిమాల్లో మాత్రం అన్ని దేశాలు నాశనం సంకనాగిపోయి ఇంకా అమెరికా వాడు ఒక్కడే వాడే వచ్చి స్పెషల్ గా కాపాడి పోయాడు. మొత్తం పోయాడు, అసలు సంకనాగిపోయాడు. ఇడు ఒక్కడే ఇప్పుడు మానవత్వాన్ని మనుషుల్ని కాపాడగలిగింది ఈ అమెరికా వాడు ఒక్కడే. ఇలా చూపిస్తా ఉంటాడు. కాకపోతే ఇప్పుడు చేంజ్ అనమాట. ఈసారి అమెరికా సంకనాగి చచ్చిపోయింది. దీని తర్వాత మిగతా దేశాల సిచ్యువేషన్ కూడా సేమ్ అంట. యూరప్, ఆఫ్రికా, ఏషియా వీళ్ళందరూ 1 by 1 ఓడిపోతా పోతున్నారంట. అన్ని యుద్ధాలు ఓడిపోతా వస్తున్నారంట. సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదు. సో వీళ్ళు ఇప్పుడు సిడ్నీలో వదిలేసి, సిడ్నీలో జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు దీన్ని వదిలేసి మన మిలిటరీ అడ్డాన్ని ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేసేద్దాం, జనాలు ఎక్కువ మంది తీసుకెళ్దాం అని అంటాడు. అప్పుడే తాత ఇంత మంది జనాలు ఉన్నారు, అందరు మనం షిఫ్ట్ చేయలేము, కొంతమంది చేయగలగరా, కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారంటే వీడేమో తాత అందరు 1 by 1 యుద్ధాలు ఓడిపోతా పోతున్నారు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా పోవాలంటే ఇప్పుడు అవ్వదు. కొంతమంది మనుషులు మెయిన్ డిపార్ట్మెంట్ టీం వాళ్ళు వీళ్ళందరూ బతుకుంటే అప్పుడు ఏలియన్స్ ఆపడానికి ఏదో ఒకటి ఉంటది. అందరు కలిసి ఒకే దెబ్బకి ఇక్కడ పడి చచ్చిపోతే ఇంకా అంతా స్వర్గానికి పోయి అక్కడ కొత్త డిపార్ట్మెంట్ ఏమైనా పెట్టి జనాలకు అపార్ట్మెంట్లు కట్టి ఆడు ఉంచుతావా ఏంది అని చెప్పగానే సరే అని ఒప్పుకుంటాడు. వెళ్దాంలే అని చెప్పి సర్దుకుంటా ఉంటాడు. ఏమిలే అక్కయ్య చెప్తా ఉంటది కూడా రెయిన్ ఫాల్ అని చెప్పి ఒక నేమ్ తగ్గినిపిస్తుంది. హోటల్ తలకాయ ఉన్నాడు కదా ఏలియన్ గడు, వాడు కూడా చెప్పాడు రెయిన్ ఫాల్ అని చెప్పి. అని అంటే రెయిన్ ఫాల్ అంటే ఏంది మ్యా, నువ్వు చెప్పాను రెయిన్ ఫాల్ అంటే ఏంది, వాడు చెప్పాడు కదా ఏంది అడగలేదా అంటే వాడికి వచ్చిందే 4 మొక్కలు ఇంగ్లీషు, అందులో నాకు ఒక మొక్కే అర్థమైంది, అదే రెయిన్ ఫాల్ అని చెప్తే అక్కడే ఉన్న ఒక సైంటిస్ట్ బాగా ఆలోచించి రెయిన్ ఫాల్ అంటే యాక్చువల్లీ ఒక కోడ్ నేమ్ అంట. ఆస్ట్రేలియాలో ఎవరికి తెలియని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కోడ్ నేమే రెయిన్ ఫాల్ అంట. అమెరికాలో ఏరియా 61 69 ఏదో ఉండాలి కదా, అలాంటిదే ఆస్ట్రేలియాలో ఉన్న ఇంకో డిఫరెంట్ ప్లేస్ అంటే ఇది. అప్పుడే మన ఏలియన్ గాడు హెల్మెట్ చూసి చెప్తాడు, ఈ హెల్మెట్ పెట్టుకుని వచ్చే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, బ్లాక్ కమాండర్ ఫ్రాక్ ఫోర్స్, నల్ల కప్పల అంతర్వాసి సైన్యం, అది మామూలు కాదు, ఒక్కొక్కరితో మనం 1000 మంది కలిసి ఫైట్ చేయాల్సి వస్తుంది, అంత చాలా పవర్ఫుల్ అంట. వాళ్ళ టీం మొత్తాన్ని కాలు అని పిలుస్తారంట ముద్దుగా.
నార్మల్ గా అయితే వాళ్ళంతా మామూలుగా ఏలియన్ ముసలి బ్యాచ్ ఉంటది, పెద్దలు ఏలియన్ పెద్దలు. ఆ ముసలి బ్యాచ్ పెద్దోళ్ళకి కాపలాగా అత్తా ఉంటది. బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప వాళ్ళు యుద్ధంలోకి రాదంట. అయితే అక్కడ ఏముందో మనకు తెలియదు కాబట్టి ఆ రెయిన్ ఫాల్ ప్లేస్ అక్కడికి వెళ్ళి మ్యాట్ గాడు హెల్మెట్ తెచ్చిలా వాడిని ఇంకా ఏలియన్ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని ఆడికి వెళ్ళి అసలు ఏముందో తెలుసుకోని పంపిస్తారు. మామూలుగా అయితే వెళ్ళడం కష్టం కాబట్టి గ్రహంతో వాసి కప్పగాలంతో వచ్చినప్పుడు వాళ్ళ పెంపుడు జంతువులు కొన్ని తెచ్చుకున్నారు మనోళ్ళు. వాళ్ళకే తెలియకుండా పెంపుడు జంతువులు చికెన్ మొక్కలు పెట్టి తీసుకొని వచ్చేసారు దొంగతనంగా. అవే ఇవి దీని మీద అయితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అని చెప్పి ఇవి యూజ్ చేసి వెళ్దాం డిసైడ్ అవుతుంది. అందరిని ఇప్పుడు బస్సుల్లో ట్రక్కుల్లో మొత్తం ఎక్కిస్తా ఉంటారు. మొత్తం ట్రక్కులు బస్సులు మామూలు కూడా పార్టీ మీటింగ్ కోసం జనాలు ఏడాది నుంచి ఎత్తపోయినట్టు సేమ్ అదే రేంజ్ లో బస్సులు ఎత్తకపోతా ఉన్నారు. అందరికి సేఫ్టీగా ఆకాశం నుంచి ఏలియన్స్ వస్తాయని చెప్పి ఆకాశం నుంచి వేసి పడేద్దామని చాలా ఫైటర్ జెట్స్ కూడా గాల్లో పోతా ఉన్నాయి మనుషుల కింద హెల్ప్ గా. ఇప్పుడైతే సిడ్నీ మొత్తాన్ని ఒక షీల్డ్ గేట్ తో క్లోజ్ చేశారు. షీల్డ్ గేట్లు ఓపెన్ చేయగానే గేట్ ఎత్తాదో లేదో గుంట దక్కల్లాగా ఏలియన్స్ కాచుకొని ఉన్నది. ఇప్పుడు అది దమదమ కాల్చేస్తా ఉంటది, ఎగురుకుంటా వచ్చేస్తుంది. అసలు చూస్తుంటే ఎవడు తగ్గట్లా ఇద్దరు ఫైట్ గట్టి చేస్తున్నది. మ్యాట్ గాడు వాడి బెస్ట్ ఫ్రెండ్ ఏలియన్ గాడు ఆల్ ఇండియా అంతగాడల్లా వాళ్ళ ట్రక్ లో పోతా ఉంటారు. వాళ్ళతో పాటు కొన్ని ఆయుధాలు అవి ఉన్నాయి, ఆ పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. అప్పుడే ఏం తెలిసిద్దంటే అదే పక్కన అక్కాయి ఎమిలీ అక్కాయి వాళ్ళ తమ్ముడు ఈ బండిలో కూర్చో ఉన్నాడంట. అప్పుడే మ్యాట్ గాడు ఎవడు ఇటు వచ్చేసాడు, ఇటు తోసేయాలి బయటికి. ఎమిలీ పాప ఏడుంది ఎతకండి ఆ బండి ఎక్కిద్దామంటే ఏలియనేమో ఎమిలీ పాపకి లైన్ ఎత్తనమే నువ్వు ఆ పాప తమ్ముడిని కాబట్టి నేమ్ కొట్టేద్దాం అనుకుంటున్నావా, ఇంకొకటి మనతో పాటు ఎక్స్ట్రా వస్తే మనకి హెల్ప్లా ఉంటది, ఎత్తపోదా ఏం కాదంటది ఏలియన్. ఇప్పుడైతే సిడ్నీ హెడ్ క్వార్టర్స్ లోపలికి ఏలియన్స్ కూడా వచ్చేసి ఉంటారు. మనుషులు ఏలియన్స్ లోపల కూడా గొడవ పడుతున్నారు. అదేంటైతే అందరినీ ట్రక్కుల్లో ఫాస్ట్ ఎక్కిస్తున్నారు మనుషులు. ఇంకా ఏలియన్ ఫ్రెండ్స్ మన ఏలియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి కదా వాళ్ళని కూడా ఎక్కిస్తున్నారు. అందరిని కాల్ చేస్తున్నారు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు. అలా వెళ్తూ ఉంటే ఒక మిలిటరీ జనరల్ ఒకటి ఉంటాడు. వాడు ముందు మనుషులందరూ తొందరగా ఎక్కడ అంటాడు. దాంతో అక్కడికి ఒళ్ళు మండిపోతుంది. మనుషులు ముందు ఎక్కేది ఏంటా, మనుషులు ఏలియన్స్ అందరూ ఒకటే భూమి మీద అందరూ కలిసిమెలిసి బతకాలరా, ఏది క్యాచ్ ఫీలింగ్ మీకు మానవత్వం లేదంట నీకు అని చెప్పి అంటుంది అక్కయ్య. వాడేమో మానవత్వం అంటే ఏంది అక్కయ్య అంటే మనుషుల మీద మనుషులకు ప్రేమ ఉండడం, మనిషికి మంచి హెల్ప్ చేసుకోవడం మానవత్వం. దానికి ఈడేమో నేను చేస్తుంది అదే కదా, మనిషికే కదా ముందు హెల్ప్ చేస్తుందంటే అక్కయ్య మానవత్వం కాదు, ఆ ఏలియన్ తత్వం లేదు నీకు అని అంటుంది. ఎట్టే మాట్లాడుకుంటా పోతే మనుషులు ఏలియన్స్ రెండు ఉండవు. ముందు మనుషులు ఎక్కడ తొందరగా ఆయన ఎక్కిస్తా ఉంటాడు, వాళ్ళు ఎక్కితే అప్పుడు ఏలియన్స్ ఎక్కిద్దామని చెప్పి ఉన్నాడు. అప్పుడే దూరం ఇంకో లొకేషన్ లో సిడ్నీకి దూరంగా ఉన్న ఒక లొకేషన్ ఉందిలేండి. అక్కడ నుంచి మిలిటరీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏంటంటే ఏలియన్స్ మామూలు షిప్ వేసుకుని రాలా, సిడ్నీ అంత పెద్దగా ఉంది ఒక షిప్ వాళ్ళది. ఆ ఎదవాళ్ళు కుక్క ఎక్కేసినట్టు మామూలు అట్ట పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ టెక్నాలజీ అద్భుతంగా తీసుకొచ్చారు. వాళ్ళ పెద్ద బాంబు ఒకటి సిడ్నీ మీద అయిపోతున్నారు. దాని తర్వాత సిడ్నీ నాకు ఉండే ఛాన్స్ కూడా లేదు, మొత్తం నుజ్జు పొడుం అయిపోద్ది. ఈ గాల్లో అందరూ ఇంకా ఏలియన్స్ లేదు మనుషులు ఎక్కాడు అందరికీ ఎత్తుకెళ్ళిపోతాం. ఎవడైతే వాడు వచ్చాడు ఆ ఏలియన్ ఫైట్ చేస్తే మిలిటరీ వాళ్ళు ఎక్కేసిన పర్లేదు, ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎక్కండి అని కాల్ చేస్తారు. ఇప్పుడు ఆ బాంబే తీలు చచ్చిపోతారు, మేము కూడా వస్తాం ఆగడ స్వామి అని చెప్పి వాళ్ళు కూడా కావాలా. ఇంకా అందరూ అక్కడి నుంచి కరెక్ట్ గా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఒక్కసారిగా ఏలియన్ గడు ఏదో పెద్ద బాంబు వేస్తాడు, దెబ్బకి పొడుం అయిపోయింది సిడ్నీ దగ్గర మొత్తం. అలా ముందుకు రాగానే ఇంకా మ్యాట్ గడు అంత ఏలియన్ గడు ఆ బాంబు మధ్య అందరూ కలిసి పెంపుడు జంతువుల వ్యాక్సిన్ పిలుస్తారు. వాటిని వేసుకొని ఆ వాటర్ ఫాల్ రెయిన్ ఫాల్ దానికి బావాలి కదా, అక్కడ అసలు ఏముందో తెలుసుకోవాలి కదా. మాటికి ఏలియన్స్ రెయిన్ ఫాల్ అంటున్నారు. ఎవరికి ఆ భాష మాట్లాడడం మాత్రం రాదు, బట్ ఒక్క పదం అందరూ తెలుసు రెయిన్ ఫాల్ అని. ఇంకో పక్క వీళ్ళందరూ బ్లూ మౌంటైన్స్ లో ఎప్పుడో కట్టి పెట్టుకున్న ఒక సేఫ్ హౌస్ ఉంది వీళ్ళకి. మిలిటరీ వాళ్ళంతా కట్టి పెట్టారు, అక్కడికి వెళ్తారు. వీళ్ళంతా అక్కాయి ఇంకా వీళ్ళ డాడీ ఇక్కడ రాగానే మిలిటరీ హెడ్ గా ఈడు ఉంటాడులేండి. ఈడే ఇక్కడ హెడ్. ఏం చెప్తానంటే ముందు ఏలియన్స్ అందరూ సైడ్ కి లాగేసి వాళ్ళందరూ చెక్ చేయండి, చెకింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు మనం లోపల పంపిస్తాం అని అంటాడు. అక్కాయి ఇంకా ఇంకో హెడ్ లేండి వీళ్ళ తాత వీళ్ళకి మిలిటరీ బేస్ మొత్తం చూపిస్తా ఉంటారు. అక్క ఇప్పుడు అడ్వాన్స్ అని ఏదేదో అన్నది దీని గురించి అడ్వాన్స్డ్ గా ఏం కనిపించలేదు. ఏమన్నా అడ్వాన్స్ చూపి అంటే వీడు అలా వీళ్ళని ఇప్పుడు లోపల తీసుకుపోయి చూపిస్తాడు. లోపల అసలు మామూలు అడ్వాన్స్ ఉంటుంది, అదేదో పెద్దది కట్టించి పెట్టాడట. ఇదంతా ఇప్పుడు కట్టించారా అంటే ఎప్పుడో కట్టించి పెట్టి తయారు చేసి పెట్టావులేండి, మీకు తెలియదు అంతా ఇప్పుడే తెలుసుకోండి అంటాడు. ఒక పక్క మ్యాట్ ఏలియన్ గాడు బామ్మది అందరూ అలా పోతా ఉంటారు. పోతుంటే సడన్ గా ఒక పొలంలో మనుషులందరూ పరిగెడతా ఉంటారు. ఏమైందిరా అని చూస్తే ఏలియన్స్ మనుషులు అంట పడుతున్నారు. ఒక ఏలియన్ గాడు మనుషులకి హెల్ప్ చేద్దాం అని అనుకుంటాడు. అప్పుడే మ్యాట్ గాడు ఏలియన్ ఫ్రెండ్ తో రోజుకి నీలో మానవత్వం ఎక్కువైపోతుందా, అది నాకు అర్థం అవుతుంది, కానీ నాకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. మనం ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడతామో పైనుంచి మీ ఫ్రెండ్స్ అందరూ తప్పమని బాంబులు వేస్తా ఉన్నది, అదేం చేయలేం కదా అంటే దూరంగా చూస్తే నల్లగా అంతా కప్పగడవల్ల వాళ్ళు ఏదో ఎయిర్ క్రాఫ్ట్ లాంటిది తీసుకొచ్చారు. నేను వాళ్ళని బాల్ కొట్టించి వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లాగేస్తాను, మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పి అలా వెళ్ళిపోతాడు. వెంటనే అలా వెళ్ళిపోయి నీది ఏలియన్ పాలెం నాది ఏలియన్ పాలెం అని చెప్పి పరిచయాలు పెంచుకుందామని అలా పోయి మాట్లాడుతుంటే వాడు అటు నుంచి వీడు ఎటు నుంచి ఇద్దరు కలిసి ఇద్దరు ఏలియన్స్ చంపేస్తారు. దాని తర్వాత ఏలియన్ గడు సప్పకం లోపలికి వెళ్ళి దాని కంట్రోల్ తీసుకుంటాడు. ఆకాశంలో ఉన్న వాళ్ళ ఏలియన్ ఫ్రెండ్స్ కాలుస్తా ఉంటాడు. అప్పుడే ఎవడు అటు ఇటు తిరుగుతా మనల్ని కాల్ చేస్తాడు అని చెప్పి అలా మీదకు రాగానే ఏలియన్ గడు భయపడిపోయి తపక్కన అక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తాడు బండిని.
మ్యాట్ గడ్ ఇప్పుడు దగ్గర కూడా కాల మ్యాట్ గడ్ భయపడతా పరిగెడతాడు గుండు చచ్చుంటా ఆగని కాదు జైలు పెట్టలేదని చెప్పి పక్క తీసుకుంటున్నావేంది ఆగాగంటున్నా ఏలియన్ గడు గట్టిగానే బండి తోలుతా ఇక్కడ నుంచి వీడేమో బాంబులతో కాలుతా ఉంటాడు అప్పుడే మనడు ఒక దాని కింద పోయి అతకబాతాడు ఏలియన్ షిప్ దాంట్లో లేండి వీళ్ళదే కాదు దాని తర్వాత ఫైట్ మామూలుగా ఉండదు వీడు పైకి వస్తాడు ఏలియన్ వీడు షిప్ మీద పెడితే అనుకుంటా ఉంటాడు నేల మీద పెడితే అనుకుంటా ఉంటాడు కాసేపు గాల్లో అనుకుంటా ఉంటాడు అప్పుడే పెంపుడు జంతువు వచ్చి ఒక గుద్దుగానే ఆ ఏలియన్ గడు చచ్చిపోతాడు అప్పుడే కాసేపటికి బండి వేసుకొచ్చి అమ్మ తమ్ముడు ఏలియన్ ఫ్రెండ్ బానే ఉన్నావు ఇప్పుడు బతికే ఉన్నావు చచ్చిపోతావు అనుకున్నానే పర్లేదు నీలో కూడా విషయం ఉందా అంటాడు అప్పుడే వీళ్ళకి ఏం తెలిసిద్దంటే రెయిన్ ఫాల్ విషయం మనుషులే కాదు ఏలియన్ కూడా అంటే ఏలియన్స్ ఉన్నాయి కదా అవి కూడా రెయిన్ ఫాల్ ఎక్కడ ఉందా అనే దాని గురించి తెగెదుగుతా ఉన్నది దీనికోసమే ఎదుగుతున్నారు ఈ బ్లాక్ నల్ల కమాండర్ ఫోర్స్ బ్యాచ్ అయితే అక్క ఈ ప్లేస్ కి వచ్చి 1 వీక్ అయిపోయిందంట 1 వీక్ అయిపోయాక కూడా అంటే 1 వీక్ ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే బేసికలీ అక్కకి చాలా మంది ఏలియన్ ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఏంటో 1 వీక్ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు నేను నైట్ ప్యాక్ ఆడదామంటే ఒకరు కూడా పిలిచినా కాలేదు ఎందుకు కనిపించలే అని చెప్పి వాళ్ళ హెడ్ వల్ల మిలిటరీ హెడ్ ఉన్నాడు మొత్తం ఒకడు ఆ హెడ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయి ఏంది మా ఏం చదువుతున్నా ఇక్కడ నీ బాయ్ ఫ్రెండ్ ఏదో చేస్తాడు ఏం జరిగిందంటే అమ్మాయేమో నా బాయ్ ఫ్రెండ్ ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాడు ఆ ఏలియన్స్ ఏం చేయాలో మా వాడు అదే చేశాడు మా వాడిని అసలు కలగమాకండి మీరు ఏం అడిగింది నేను చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి అక్క ఫ్రెండ్ అప్పుడే ఏం చెప్పదంట ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడే అక్క ఏ దొంగ మొహం ఏడ్చింది అదేం చెప్పదని నాకు తెలుసు అది సొల్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని కీ కార్డు కొట్టేశాను అంతే దానికోసమే వచ్చావని చెప్పి ఎవరికి తెలియకుండా నెమ్మదిగా కీ కార్డు యూజ్ చేసి ఏదో సీక్రెట్ ప్లేస్ లోపలికి వెళ్తా ఉంటది అలా లోపల పోతా ఉంటే అక్కడ ఏదో వెపన్ లాంటిది అణువాయుధం కాదు కానీ అదేదో కెమికల్ లాంటిది తయారు చేస్తా ఉంటారు ఇంకా లోపలికి అలా పోతా ఉంటే అక్కడ పాపం ఏలియన్స్ అందరం తీసుకొచ్చేలా మంచి ఏలియన్స్ ఉన్నది కదా ఆ ఏలియన్స్ అందరం కట్టేసి కొంతమంది అన్ని కేజీల్లో పంజరాల్లో ఆడాడ పడేసి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఏదేదో చేస్తున్నారు అప్పుడే మిలిటరీ వాళ్ళు వచ్చి అక్కని పట్టేస్తారు ఇటు సైడ్ మ్యాట్ గడు గ్రాంత ఏలియన్ గడు ఆ బాబంత్ గడు చలిమంట వేసుకొని ఏదో కాల్చుకుని అలా తింటా ఉంటారు ఆ తింటా ఉంటే ఏదో అప్పుడు అక్కడికి వచ్చింది ఏంటా అని చూస్తే గ్రాంత కప్ప వాళ్ళ అప్పు వచ్చింది మామూలు ఉండదు భూమి మీద ఇవి లేవు కదా అంటే ఏలియన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఊరు నుంచి ఇవి కొన్ని తీసుకొచ్చాడు పడేశారంట ఈ వాళ్ళ గ్రహం మీద వీడు పెంచుకోలేకపోతున్నారు ఎదలో ఇప్పుడు అది రాకని వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు ఇది ఎప్పుడు చూడాలి ఏదో ఇదని చెప్పి దాన్ని తన్నదాన్ని తెగటే చేస్తావు దాని మీద బాంబులు వేస్తావు అదేస్తావు ఇదేస్తావు ఏం చేస్తావు ఏం అవ్వట్టు దానికి ఇంకా అయిపోయినది మనం లేపేస్తుందా పిసికేస్తుంది అనే టైంకి వెనక నుంచి ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ డాడీ వస్తారు ఈ అమ్మాయిని బెల్లా వాళ్ళ డాడీ బెల్లా డాడీ వీళ్ళు డిఫరెంట్ పెద్ద తుపాకులు తెచ్చి దాని నోట్లో కాల్ చేస్తారు దాని వల్ల అది అక్కడక్కడ చచ్చిపోయిందంట వీళ్ళు అలా ఇప్పుడు వాళ్ళ విలేజ్ తీసుకెళ్తారు వాళ్ళ పక్క విలేజ్ లోనే ఉంటారు అంతకుముందు మిలిటరీ హెడ్ అంట బెల్లా వాళ్ళ డాడీ వీళ్ళకి దెబ్బ తగ్గేసరికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెడతారు విలేజ్ లో పోతా ఉంటే ఈ ఏలియన్ హెడ్ గాని చూసి మనుషులంతా భయపడతా ఉంటారు ఎవరన్నా భయపడతారు కదా హెడ్ అలాంటిది ఈ బామ్మది కూడా పొద్దున్న లేకగానే ఎదురుగా బెల్లా పాప ఉంటే బెల్లం పాపతో బెల్లం కలుపుతాడు వీళ్ళు ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ బిస్కెట్లు తింటూ ఫుడ్ తింటా ఉంటే నైట్ అయ్యేసరికి విలేజ్ వాళ్ళు అంతా వస్తారు విలేజ్ వాళ్ళు అంతా వచ్చి గోలగోల చేస్తుంటారు బెల్లా వాళ్ళ డాడీతో సిగ్గు లేదంటారు నీకు అసలు మన ఎనిమి అయిన ఏలియన్ గడి తీసుకొచ్చి డైరెక్ట్ ఇంట్లో పెట్టి మేపుతున్నావు ఏందో నువ్వు మాట్లాడేవా సిగ్గు ఉండేవా ఏం వండి మేపుతున్నావు దానికి మర్యాదగా ఏలియన్ ఇక్కడి నుంచి పంపించాయని చెప్పి గోలగోల చేస్తుంటారు ఈడేమో బెల్లా వాళ్ళ డాడీ ఏమో అట్ట కాదు మనలో మానవత్వం తగ్గిపోతుందా ఏలియన్స్ కూడా కాపాడాలి మనం ఇది చాలా మంచిది అని చెప్పి ఎంత చెప్పినా మనుషులు అసలు వినట్లా ఏలియన్ కూడా అప్పుడే బయటకు వచ్చి మీలో ఎవళ్ళైనా కొంచెమైనా దమ్ముంటే రెండుగా చూసుకుందామని చెప్పి వెళ్ళి మనుషులందరూ కలబట్టుకుని పిచ్చ కొడుతుంటాడు అండి వీడు అప్పుడే బెల్లా వాళ్ళ డాడీ కూడా ఇక్కడికి వచ్చి వాడు కూడా మనుషులందరూ పిచ్చ కొడుతుంటాడు ఏలియన్ హెల్ప్ చేయడానికి మనుషులకు అర్థం కాదు ఏలియన్ కోసం నువ్వు అంత చేసి మన వాళ్ళని అందరం చంపడం కొట్టడం ఏంది అసలు ఏదో నీ బాధ అని చెప్పి ఆ బెల్లా గడ్ డాడీతో అప్పుడే మ్యాట్ గడ్ బయటకు వచ్చి గాలిలో తుపాకి కాల్చి ఈసారి కాల్ చేస్తే డైరెక్ట్ మీ తలకాయ మీద కాలుస్తా అని చెప్పి అంటాడు దాని తర్వాత ఇంకా అంతా వెళ్ళిపోతారు ఇప్పుడు ఇటు సైడ్ అక్క ఆయన కదా అక్కాయి దానికి డీటెయిల్స్ అన్ని తెలిసే కదా ఏలియన్స్ ఆడేడ పెట్టారని చెప్పి వాళ్ళ డాడీని పిలుస్తుంది వాళ్ళ డాడీ కూడా ఈయన కూడా మిలిటరీ హెడ్ వాళ్ళ డాడీతో విషయాలని చెప్పిద్ది అప్పుడే ఈ మెయిన్ హెడ్ గాడు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిపార్ట్మెంట్ ఈ హెడ్ గాడు చెప్తాడు మీరంతా కరెక్ట్ గానే చూసారు యాక్చువల్లీ నేను ఒక కెమికల్ లాంటిది తయారు చేశాను ఒక వైరస్ కెమికల్ అని చాలా ఎక్కువ తయారు చేస్తున్నాను దానివల్ల మనుషులకి ఏం కాదు మనల్ని ఏమి చేయదు అది కాకపోతే అది ఇప్పుడు ఏలియన్ అన్నారు కదా ఏలియన్స్ అందరినీ అర్థాంతంగా చంపేసింది కొన్ని లీటర్లో ఎక్కువ తయారు చేస్తున్నాను అవన్నీ ఒక్కసారి పెట్టి రిలీజ్ చేశాను అనుకోండి అవన్నీ అంటువ్యాధిలాగా ఒక్కొక్క తర్వాత ఏలియన్స్ అందరూ తుమ్మినా దగ్గినా ఒక్కొక్క అంటుకొని చచ్చిపోతారు అంతా భూమి మీద మనుషులకి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదని చెప్తాడు అప్పుడు ఇటు కోపం వచ్చింది మానవత్వం అనేది లేదా నీకు కడుపుకి అన్నం తింటున్నావా లేదా హైదరాబాద్ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నావా ఇంజక్షన్ అందరం చంపేస్తావు ఇప్పుడు నువ్వు ఈ హెడ్ గాడు అంటే ఇప్పుడు మనం చేస్తుంది తుపాకులు బాంబులు అనేసి ఏలియన్స్ అందరం చంపేస్తున్నాం మనం చేస్తుంది కూడా అదే కదా నేను చెయ్యాలి అనుకున్న దానిలో ఏముందిగా మనుషులందరినీ కాపాడాలి ఏలియన్స్ అందరం చంపేయాలి అంతే కదా అంటే అట్ట కాదుగా మంచోళ్ళని బతికించాలి చెడ్డోళ్ళని చంపేయాలి ఇదే కదా మనం చేసేదంటే హెడ్ గాడికి ఒళ్ళు మండిపోద్ది అంటే ఇప్పుడు నువ్వు కోడి
మేకాయలు అన్నింటి చంపేస్తున్నావు, చెడ్డవని చంపేస్తున్నావా లేకపోతే మంచివని చంపేస్తున్నావా? యథాశాలు ఏమాకండి నా దగ్గర. ఏలియన్స్ అందరూ మనం తుక్కు కింద కొట్టడానికి వచ్చారు, ఏలియన్స్ అందరం చంపేస్తే గోలు వదిలిపోతుంది, నేను ఇదే చేద్దాం అనుకుంటున్నా అంటారు. ఇప్పుడు కానీ వీళ్ళని వదిలేస్తే వీళ్ళు సింపుల్ గా వచ్చి మళ్ళీ అందరం చంపేస్తారు. దాని తర్వాత మనం నరకంలో పోయి ఈ ముచ్చట్లన్నీ ఆడ పెట్టుకుందాం. ఇలా తిట్టుకొని తనుకొని లేచి తుపాకులు చూపించుకుంటా ఉంటారు. ఒకరేమో ఏలియన్స్ కాపాడాలని, వీడేమో ఏలియన్స్ అందరం చంపేస్తే మనుషులు బతుకుతారని. ఇప్పుడు ఎవరికి ఏం అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా మనమైనా ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి? ఇటు సైడ్ మానవత ఏలియన్ దృక్పథంతో మంచి ఏలియన్స్ ఉన్నాయి, మనుషులకు హెల్ప్ చేసే ఏలియన్స్ ఉన్నాయి, ఆ ఏలియన్స్ అని కాపాడాలి అని. ఇంకొకడేమో ఏలియన్స్ అందరం లేపెత్తే మనం హ్యాపీగా భూమి మీద బతకొచ్చు ఇప్పుడు బతుకుతున్నట్టు అని చెప్పి అంటున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. వీళ్ళు తుపాకులు చూపించుకుంటా ఉంటే అప్పుడే అక్కడికి శామ్ అని చెప్పి ఇంకొకటి వస్తాడు. వీడేంది మిలిటరీ హెడ్ కే హెడ్ అంట. ఈ మిలిటరీ హెడ్ కే హెడ్ గాడు ఆ టీం అంతా వేసుకొచ్చి ఇక్కడ ఉన్న హెడ్ గాడు ఇదిగో ఈ అక్కాయిని వాళ్ళ డాడీని పట్టేసుకోను అని చెప్తే వీళ్ళేమో వీడు ఒక వెపన్ లాంటి తయారు చేశాడు, దాని వల్ల ఏలియన్స్ అందరం చంపేద్దాం అనుకుంటున్నాడు. పాపం ఏలియన్స్ ఆపం సోపం తెలియదు వాళ్ళకి, చూడడానికి వాళ్ళ మొహాలు అట్టుంటాయి కానీ పిల్ల పొలకా కాళ్ళు అనగానే ఇప్పుడు హెడ్ కే హెడ్ గాడు ఈ హెడ్ ని అరెస్ట్ చేసేస్తాడు. కరెక్ట్గా అప్పుడే అలా అక్కడ పాయ్ అని మోగిద్ది. ఏమైందంటే ఒక పెద్ద ఏలియన్ షిప్ వీళ్ళ దగ్గర వచ్చిందనమాట. షిప్ వచ్చి వాళ్ళకి మెసేజ్ పెట్టింది ఏంటి, వెంటనే ఉన్న పలంగా మీరు అందరూ కలిసి ఎమిలీ అక్కని మా దగ్గర పంపించండి అని అంటారు. ఏలియన్సే ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఏలియన్స్ అందరూ కలిసి అక్కని పంపించండి మా దగ్గర అంటారు. అక్క ఇప్పుడే ప్రపంచ శాంతి కోసం నేను వెళ్తానంటే వెళ్తానని చెప్పి అలా వెళ్ళిద్ది. అక్కతో పాటు వెనక వాళ్ళ డాడీ కూడా పోతాడు. అప్పుడే అక్కడికి ఏలియన్ పెద్దలు ముసలి బ్యాచ్ చాలా మంది ఉన్నారని చెప్పాను కదా, ఆ ముసలి బ్యాచ్ లో ముసలి వస్తాడు. వాడు వచ్చి అక్కయ్యతో చూడక్క బేసిక్ గా నువ్వే ఈ మనుషుల జాతి మొత్తానికి హెడ్ అని చెప్పి అనుకున్నాం మేము. అసలు నిజం చెప్పాలంటే మేము ఏలియన్స్ అందరం కలిసి నీతో పాటే కలిసి మెలిసి ప్రశాంతంగా హ్యాపీగా బతుకుదాం అనుకున్నాం. మనమంతా అన్న తమ్ముళ్ళు అక్క చెల్ల కలిసి బతుకుదాం అని చెప్పి ఎప్పుడో అనుకున్నాం. కాకపోతే మీరు ఎప్పుడైతే మా ఏలియన్స్ బ్రదర్స్ సిస్టర్స్ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారని తెలియకనే మా కోపం వచ్చేసింది. ఆ రీజన్ వల్ల మీ అందరిని ఖచ్చితంగా చంపేయాలి లేపాలని డిసైడ్ అయిపోయామని చెప్తుంది. ఎదవ కథలు మనుషుల దగ్గర ఎదవ కథలు పడుతున్నాడండి వీడు. ఇట్లాంటి కహానీలన్నీ మనుషుల కదా పడేది. చెయ్యాల్సిన పెంటంతా చేసేసి ఉంటది, అనాల్సిన మాటలన్నీ అనేసి ఉంటావు. లాస్ట్ కి ఏదో ఒక పాయింట్ దొరికిద్ది, నువ్వు అది చేసావు కాబట్టి నేను ఇదంతా చేశాను, లేకపోతే నేను చేసేదాన్నే కదా. అసలు ఎందుకు చేస్తాను నేను శాంతి దోతను మదర్ తెలుస్తాను నేను, నువ్వు అది చేస్తావు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టే నేను ఇది చేశాను, లేకపోతే నేను చేసేదాన్నే కాదు అని సోది కబుర్లు పడతాడు. వీడు కూడా అదే ఏదో సోది చేస్తాడు. ఇలా గొడవ పడగానే ఇంకా ఫైట్ మొదలైద్ది. ఇప్పుడు మేము లేపేస్తామని చెప్పి వాడు అలా పొడి చేస్తాడు. పాపం అక్క వాళ్ళ డాడీ చచ్చిపోతాడు. దాంతో ఇద్దరు మళ్ళీ తనుకోవడం మొదలు పెడతారు. తనుకోవడం చూస్తాడు కానీ మంచి భయంకరమైన ఫైట్ మొదలైద్ది. కరెక్ట్ గా అదే టైంలో మనడు మిలిటరీ హెడ్ గాడు టైం చూసుకొని వాళ్ళ తుపాకులన్నీ లాక్కొని మీరు అందరినీ కాల్ చేస్తా ఇప్పుడు కానీ కదిలేదంటే నాకు అదంతా తెలియదు, నేను తయారు చేసిన కెమికల్ ఏదో ఉంది కదా 4 సీసాలు ఎత్తకండి, నేను చచ్చిపోయిన పల్లా అది మాత్రం పేల్చేసి ఏలియన్స్ అందరిని చంపేస్తాను, నేను మనుషులందరూ దాని తర్వాత బతుకుంటారు కదా నాకు అదే చాలు అని అంటాడు. అంటే వాడు బేసిక్ గా చెప్పే ప్రతి మాట అదేనండి. కాకపోతే వాడు చూపించడానికి వాడు ఫేస్ గట్లు విలన్లాగా వాడు మాటలు విలన్లాగా మానవత్వమే లేని ఒక వీడు అన్నట్టు చూపిస్తా ఉంటారు. బట్ వాళ్ళు వీడు చెయ్యాలనుకున్నంతా జస్ట్ మనుషుల్ని కాపాడితే చాలు అని చెప్పి ఉన్నాడు అంతే. ఇంకో పక్క వీళ్ళు రెయిన్ ఫాల్ ఆడుందని ఎత్తుకుండా పోయేది కదా, అక్కడికైతే వచ్చేసి ఉంటారు. అలా లోపల పోతారు. లోపల షెడ్ బెడ్ అట్లా చాలా ఉంటాయి. అదంతా చూసుకుంటా బయట ఏవో సౌండ్స్ అంటే పైన సౌండ్స్ వస్తాయని చెప్పి ఎత్తుకుంటా పోతారు. పోతే అక్కడ ఒక సైంటిస్ట్ కమ్ సిఐఏ ఏజెంట్ ఇట్లాంటిది ఎవడో ఉంటాడు అనమాట. బడ్ నేమో బడ్తో పాటు స్టీవ్ అని చెప్పి ఇంకొక ఏలియన్ కూడా ఉంటుంది ఆడ. చూడడానికి అచ్చం వీళ్ళలాగే ఉంటాడు. స్టీవ్ దగ్గర రాగానే వీడు ఓ మై గాడ్ ఈ ఏలియన్, ఈ స్టీవ్ దగ్గర ఉన్న ఏలియన్ మన బడ్ గాడి ఏలియన్ తో ప్రపంచపు అందగాడు అసలు ఎక్స్ మిస్టర్ వరల్డ్ ఇక్కడ ఉన్నాడేంటి, మీరు ఇక్కడికి రావడం అసలు ఇంత అందగాడు నా ముందున్నాడా అని అంటే వీడేమో ఓకే నేను అందగాడినే కాకపోతే నువ్వు కూడా నా అంత అందంగానే ఉన్నావు అని ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళ అందచందాల గురించి మాట్లాడుకుంటూ ఉంటది. అప్పుడే వీడు ఇక్కడ ఉన్న సైంటిస్ట్ గారు ఉన్నాడుగా వీళ్ళని అడుగుతాడు రెయిన్ ఫాల్ అంటే ఏంది అసలు ఏం చదువుతున్నావు ఎక్కడ అంటే చెప్తాడు వీడు. అలా వీళ్ళని ఒక ప్లేస్ కి తీసుకుపోతారు. అక్కడ ఒక ఏదో పెద్దది ఉంటుంది, చూడడానికి చాలా పెద్దది ఉంటది. కొన్ని వందల సంవత్సరాల క్రితం దీన్ని ఏలియన్స్ భూమి మీద పంపించారంట. అది వెళ్ళి సముద్రంలో పడిపోయిందంటే ఎవరు తెలియకుండా. ఎందుకు పంపించారంటే ఇది యూజ్ చేసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఖతం చేయాలి సింగిల్ చిటికతో. అసలు థానోస్ గాడు ఏం పవర్ కూడా అవసరం లేదు, ఇది ఒకటి ఉంటే చాలు మొత్తం మనుషులందరూ పొడుం చేసేయాలి సింగిల్ ఒక చిటికతో. కాకపోతే వాళ్ళు అలా భూమి మీదకి దీన్ని పంపించాక ఏ ఎడారిలోనే పడింది దీన్ని యాక్టివేట్ చేసేద్దాం పేల్చేద్దాం అనుకున్నారు. కానీ అది డైరెక్ట్ గా వచ్చి సముద్రం నీళ్ళలో పడింది. అన్ని మిషన్ లోపల నీళ్ళు వెళ్తే పని చేస్తాయింది, పని చేయట్లా. సో మన వాళ్ళు ఇదేదో భలే ఉంది ఆడ దొరికిందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారు. ఇది ముందు ఎక్స్పెరిమెంట్ చేసి ఇదేదో కనుక్కుందామని. అప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంది. సో ఇది పరిస్థితి. అందుకే ఏలియన్స్ దీనికోసం ఎదుగుతా ఉన్నారు. ఆ లోపల స్విచ్ ఉంటుంది, అది నొక్కని మనుషులందరూ సచ్ కూడా దరిద్ర వదిలిపోయిందని వాళ్ళు ఉన్నారట. ఈ విషయం తెలియగానే మ్యాట్ గాడు మెయిన్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ చేస్తాడు. వీళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్తా ఉంటాడు ఇదిగా సిచ్యువేషన్, ఇది కానీ
గాని ఆ ఏలియన్స్ గాని దొరికి వాళ్ళు దాన్ని యాక్సెస్ తీసుకొని ఆ లోపల బటన్ నొక్కి దీన్ని గాని పేల్చారంటే దెబ్బకి అందులో ఉన్న కెమికల్స్ ఉన్నాయి, అవన్నీ రిలీజ్ అయిపోయి ఒక్కసారిగా మనుషులంతా ఆ సెకండ్ లో చచ్చిపోతారని చెప్తాడు. అప్పుడే అటు సైడ్ ఉన్న మిలిటరీ హెడ్ గాడు అమ్మో ఇదేదో భలే ఉందా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అందులో మనుషులు చంపే ఏలియన్స్ అంతా లిక్విడ్ ఉంది, అది మొత్తం తీసేసి మన దగ్గర లిక్విడ్ ఉంది అది పోద్దాం, అది ఏలియన్స్ అని చంపేసిద్ది. ఆ కొత్త లిక్విడ్ నేను పంపిస్తాను, వెంటనే అందులో ఫుల్ గా నింపి 4 డ్రమ్ములను నింపి అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే ఆల్ ఇండియా అంతగడికి అసలు ఒళ్ళు మండిపోద్ది. అది తీసుకొని అదే కుర్చీ అది తీసుకుని ఆ కంప్యూటర్ పగలగొట్టేస్తాడు. లేకపోతే వీడు ఇంత కష్టాలు పడి ఎంతో మంది ఏలియన్స్ తీసుకొచ్చి మనుషులందరూ గెలిపి చేస్తా ఉంటే ఇప్పుడు వీళ్ళనే చంపేయడానికి వచ్చాడా, వద్దు వీడికి ఇష్టం లేదు కదా, అందుకే కోపంతో సిస్టమ్ పగలగొట్టేస్తాడు. ఆ పక్కన ఉన్నాడు కూడా ఇతని అందచందాలు లేని ప్రపంచం ఈ భూమి మీద బతికి మాత్రం ఏం చేస్తావు, ఇట్లా చేయకూడదని చెప్పి అంటుంటాడు. అది ఇప్పుడు ఏమైంది, సడన్ గా వాడు అటు ఇటు తగులుకొని ఏలియన్ గారు దాన్ని తగులుకోగానే అది యాక్టివేట్ అయింది, కంప్లీట్ గా జస్ట్ స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయిందని దీని లొకేషన్ మొత్తం ఏలియన్స్ అందరూ తెలిసిపోయి ఉంటది. మెయిన్ హెడ్ కి ఏలియన్స్ ఇక్కడికి వచ్చేస్తా దీన్ని మొదలు పెడదామని చెప్పి ఎత్తబోదామని అప్పుడే మిలిటరీ హెడ్ గడ్ వల్ల వాడి పవర్స్ ఉపయోగించి మే నీకు 2 డబ్బాలు కెమికల్స్ ఇస్తాను, అంటే గాల్లో దిగుతున్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉందిలేండి, ఆ షిప్ వేసుకొని అదే ఏరోప్లేన్ వేసుకొని దిగుతా ఉంటది, నీకు 2 డబ్బాలు ఇస్తాను, ఆ డబ్బాలు తీసుకుపోయి అక్కడ ఏలియన్ షిప్ పెద్దది గాల్లో నుంచి ఉంటది, దానిలో వేసుకొట్టు ఏం పని చేస్తాం లేదు తెలిసిద్దని చెప్పి ఇస్తాడు. అమ్మాయి నువ్వు పంపి అసలు నువ్వు అడిగేది ఏంది, నువ్వు చెప్పాలి ఆడవేయాలి నాకు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ దా అని చెప్పి 2 బాటిల్ తీసుకుని టపక్కన పోయి వేసిద్ది. డబ్బాలు గాజు చేసాలు దాన్ని తగలగానే మొత్తం అది పేలిపోయి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏలియన్స్ అందరూ దగ్గి చచ్చిపోతుంటారు. ఎక్స్పెరిమెంట్ భలే పని చేస్తుందని చెప్పి లీటర్లు ఎత్తబోదాం డిసైడ్ అవుతారు. అప్పుడు ఇటు నుంచి మిలిటరీ వాళ్ళు అక్కాయి వాళ్ళు వీళ్ళు వచ్చి వాడు ముక్కు మీద కొట్టి అటు ఇటు దోసేస్తారు. ఇటు సైడ్ చూస్తే వెపన్ కోసం వస్తా ఉన్నారు కదా ఆ నల్లకోట బ్యాచ్ వాళ్ళు వస్తా ఉంటే ఫైట్ కాసేపు గట్టిగా జరుగుతూ ఉంటది. వీళ్ళని ఆపలేకపోతాం తెలియగానే బెల్లా పాప పక్కనే బటన్ ఉంటే ఆ బటన్ నొక్కిద్ది, అది నొక్కగానే మొత్తం అసలు అది ఆ బేస్మెంట్ ఏరియా మిషన్ అది ఇది మొత్తం నుజ్జు అయిపోయి పొడుం అయిపోయి గుల్లగా మొక్కలన్నీ గాలి లోపలికి వెళ్ళిపోతుంటాయి. గాలి లోపలికి ఎందుకు వెళ్తామంటే ఏదో ఏలియన్ షిప్ వీటిని ముక్కలుగా లాగేస్తుందంట. ఎందుకంటే ఆ బటన్ ఏందో నాకు తెలియదు, ఏదో బటన్ ఒక స్విచ్ ఒక్కగానే ఇదంతా ఇంత అయిపోయింది. అలా ఇగిపోతా పైకి వెళ్తా ఉంటది. మన ఆల్ ఇండియా అందగడ కింద పడిపోగానే మ్యాట్ గడ్ వచ్చి కాపాడతాడు. ఇప్పుడు అలా ఏలియన్స్ అటు ఇటు పోతా ఉంటారు. దాంతో పాటు ఇప్పుడే వాళ్ళు ఇందాక బ్లూ మౌంటైన్ అని చెప్పి ఏదో ఒక గోలో ఒక హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి దాన్ని పేల్చేస్తారు ఏలియన్స్. అది కూడా నుజ్జు పొడం అయిపోద్ది. మనుషులు చంపే మెయిన్ వెపన్ లాంటిది ఒకటి ఉంది కదా అదైతే డిస్ట్రాయ్ అయిపోయిందిలేండి, దాంతో ప్రాబ్లం లేదు. ఇంకా ప్రస్తుతానికి అయితే మనుషులంతా మళ్ళీ పోయి ఇంకో ప్లేస్ లో దాక్కుంటారు. హెడ్ గడ్ కూడా చచ్చిపోయాడు, వీళ్ళందరూ పోయి దాక్కున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంకేం జరగల. అంటే ఏలియన్స్ అందరూ పోయారంటే పాలేదు పార్ట్ 2 అంట. ఏలియన్స్ ఒక సినిమాలో ఏం చూపిస్తా ఇంకో సినిమాలు చూపిద్దాం అంటున్నాడు. ఈ కథే కుక్కొచ్చి గీకినట్టుంది, ఇది మళ్ళీ దీని మీద ఇంకో పార్ట్ 2 చేస్తాడంట. అంతే అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.